హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ముంబైలో మన డేటు. నిన్న మొత్తం ఆ నిమజ్జనాలు ఏదైతే ఉన్నాయో మొత్తం కవర్ చేసినాం అనమాట. వీడియో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తారు మీరు. అసలుకి ఎంత క్రేజీ అంటే అసలుకి లైఫ్ లో మర్చిపోలేరు. మీరు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఈ రోజు మనం ముంబైలో ఉన్న లోకల్ ప్లేస్లు, గేట్వే ఆఫ్ ఇండియా, థాయ్ హోటల్, ఇంకా కొన్ని బీచెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని అయితే మన వాళ్ళు రెడీ అవుతున్నారు. నేను రెడీ అయ్యి బయటకు వచ్చిన. ఈ రోజు మళ్ళీ ముంబైని ఎక్స్ప్లోర్ చేద్దాం. రేపు పక్కన కూడా ట్రెక్కింగ్ కూడా చేద్దాం. స్టేడియం. మీరు ముంబైలో ఏ ప్లేస్లో దిగినా మెయిన్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ అనమాట. అక్కడికి రీచ్ అయిన తర్వాతకి మీకు ఆటోమేటిక్గా సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మెయిన్ పాయింట్ లాగా ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ దిగినా సరే క్యాబ్స్ని కానీ కార్స్ని కానీ ఆటోలు కానీ అసలు ఎక్కకండి. వీలైనంత వరకు అక్కడ ఉన్న లోకల్స్ని అడిగి లోకల్ ట్రైన్ ఎక్కండి. లోకల్ ట్రైన్ 5 రూపీస్లోనే అయిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా 5 రూపీస్లో వెళ్ళిపోవచ్చు, సేఫ్గా కూడా వెళ్ళిపోవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్కి అయితే మనం వచ్చేసినాం. ఏంటంటే ఒక టికెట్ వచ్చేసి 5 రూపాయలే. మేము వచ్చింది 10-12 కిలోమీటర్లు. అంత దూరం వచ్చిన ఒక 5 రూపాయల టికెట్. కానీ ఎవరు టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ మిస్ అయింది అనమాట. మీరు చెక్ చేయరని చెప్పాను అనుకున్నాను. ఎగ్జాక్ట్గా ఒక పిల్లర్ ఫోటో నిలబడ్డాడు చెక్ చేయడానికి. మావాడు మమ్మల్ని బతికిచ్చిండు. వద్దానంటే తీసుకోవాలరా అని చెప్పిండు. మొత్తం బతికిచ్చిండు. 5 రూపీస్ టికెట్ తీసుకోకపోతే ఇప్పుడు మాకు మనిషికి 900 బొక్కవాడు. ఈ వీడియోలో మీరు చూసేది ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్. ఇది ఇండియాలోనే 3rd బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లో మొత్తం 18 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఈ స్టేషన్ చాలా భద్రంగా అయితే కాపాడుకుంటారు అనమాట. లోపల చాలా మంది సెక్యూరిటీగా పోలీసులు ఉంటారు. చాలా సెక్యూర్గా దీన్ని అయితే చూసుకుంటూ ఉంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ సిఎస్ఎంటి. దీన్ని 1887లో నిర్మించారు. సిఎస్ఎంటి ఒక చారిత్రకమైన కట్టడం. దీనికి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరైతే పెట్టారు. దీన్ని బ్రిటిష్ వాళ్ళు అలాగే భారతీయులు కలిసి నిర్మించారు. ఇది డే టైంలో కూడా నైట్ టైంలో చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. దీని లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని చూసేవారు ఎవరు కూడా దీని రైల్వే స్టేషన్ మాత్రం వస్తారు అనుకోరు. ఎందుకంటే ఇది ఒక పెద్ద కోటలాగా, ఒక చారిత్రకమైన కట్టడం లాగా కనిపిస్తుంది. ముంబైలో చూడాల్సిన ప్లేస్లలో ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ సిఎస్ఎంటి కూడా ఒకటి. చాలా చారిత్రకమైన అందమైన కట్టడం. ఈ వీడియోలో ముంబైని మొత్తం జస్ట్ 250 రూపీస్లో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో డీటెయిలింగ్ అయితే చూసేయండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ పక్కనే అనుకుని ఒక బస్ స్టాప్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి ముంబై దర్శన్కి అయితే ఒక టికెట్ తీసుకోవాలి. ముంబై దర్శన్ అంటే ఇప్పుడు ముంబైలో ఉన్న ప్రతి ప్లేస్ని అటు తిప్పి చూపిస్తారు అనమాట. ఇలా ముంబై మొత్తం తిప్పి చూపించడానికి అయితే మనకు డబల్ డెక్కర్ బస్సులు అలాగే ఈ లోకల్ బస్సులు కూడా ఉంటాయి అనమాట. డబల్ డెక్కర్ బస్సుని వీలైనంత వరకు చూస్ చేసుకొని ఎక్కి తిరగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఈ బస్సులు మార్నింగ్ 9 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. వీలైనంత వరకు మనం మార్నింగ్ 9కి ఎక్కడానికి ట్రై చేయాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం తిప్పి చూపించేలోపు ఈవినింగ్ అయిపోద్ది. అదే మనం మధ్యాహ్నం 2 కానీ 3 కానీ ఎక్కితే మాలాగా బొక్క పడిపోద్ది. వాళ్ళు చూపించే ప్లేస్లన్నీ చీకట్లో మనకు సరిగ్గా కనిపించవు, అంత ఎక్స్ప్లోర్ చేయలేము. ముంబైలో డబల్ డెక్కర్ బస్ చాలా ఫేమస్. జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అయితే డబల్ డెక్కర్ బస్ లో పైకి కూర్చున్నాను. ఇది పైనుంచి వ్యూ పాయింట్. ఏదో పెద్ద కొండ మీద కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. లోపల మొత్తం ఫుల్ సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఈ హైట్ లో జర్నీ చేస్తున్నాం. సౌండ్ ఇంత డౌన్ లో ఉంది. ఒక నైస్ ఎక్స్పీరియన్స్. ఈ హైట్ లో జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వీలైనంత వరకు డబల్ డెక్కర్ బస్ లో పైన కూర్చోడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకో స్కామ్ ఏంటంటే ఫస్ట్ అయితే మనం డబల్ డెక్కర్ బస్ లో తీసుకువెళ్ళి ఆ తర్వాత అయితే సింగిల్ బస్ లోకి మారుస్తారనమాట. మనం ముంబై మొత్తం చూడడానికి డబల్ డెక్కర్ బస్ అయినా కాదా అని చెప్పి అయితే ముందు అయితే కనుక్కొని ఎక్కాలి. మేము అలాగే ఎక్కినాం. ఫస్ట్ డబల్ డెక్కర్, తర్వాత సింగిల్ డెక్కర్ అయిపోయింది. ప్రజెంట్ మనం వచ్చేసి గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇది నేను రావడం 2వ సారి. ఇంతకుముందుకు వచ్చినప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. గేట్ ఆఫ్ ఇండియా ఎందుకు మారుతుంది మరి మన గురించి. ఇది గేట్ ఆఫ్ ఇండియా చూపిస్తాం. గేట్ ఆఫ్ ఇండియా దీని ఆపోజిట్ లోనే మనకు థాయ్ హోటల్ కనిపిస్తుంది. థాయ్ హోటల్ కూడా అందరూ తెలిసింది. ఇది థాయ్ హోటల్. ఆపోజిట్ లో గేట్ ఆఫ్ ఇండియా. థాయ్ హోటల్ అప్పుడు బాంబ్ బ్లాస్ట్ లకు గురయ్యి సంథింగ్ దానికి ఇబ్బందులు జరగడం వల్ల ఏంటంటే దాని పక్కన ఇంకో హోటల్ కూడా నిర్మించారు అనమాట. దాని ఏమంటారు, దాని పేరు, దాని ఉన్న సంస్థానం అనేది మిస్ కాకుండా ఉండాలని చెప్పి దాని పక్కన ఇంకోటి నిర్మించారు అనమాట. అది గేట్ వే ఆఫ్ ఇండియా చరిత్ర ఏందనంటే 1911లో కింగ్ జార్జ్ అలాగే వాళ్ళ భార్య క్వీన్ మేరీ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ గుర్తుగా దీన్ని అయితే నిర్మించారనమాట. దీన్ని 1913లో ఫస్ట్ పునాది రాయేస్తే 1924లో కంప్లీట్ అయిపోయింది. అలాగే భారతదేశం నుంచి చివరి బ్రిటిష్ దళాలు ఈ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బయలుదేరినాయి 1948లో.
గేట్వే ఆఫ్ ఇండియా అయితే కంప్లీట్ చేసిన తర్వాత అందరూ ఒక బస్ అయితే డబుల్ డెక్కర్ అనేది స్కామ్. ఓన్లీ గేట్వే ఆఫ్ ఇండియా వరకు తీసుకురావడానికి ఆ బస్ లో తీసుకొస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనకి నార్మల్ బస్ లో తిరగడానికి ఉంటుంది. అందరినీ ఒక గొర్రెల మంది వచ్చినట్టు వెనకాల దోచారు. మొత్తం తడిసిపోయినాం, స్నానం చేయకపోయినా टाटा नामक वो टाटा वाली की प्रॉपर्टी थी, जमशेदजी टाटा, रतन जी टाटा. जहाँ आपने गेटवे देखा उस सिटी का नाम है कोलाबा. उसका ओल्ड नेम है अपोला बंदर. तो बंदर दिखाई देती नहीं है, नाम है अपोला बंदर. उनका जो नेक्स्ट पॉइंट देखा आपने जहांगीर आर्ट के. మనకి ముంబై మొత్తం తిప్పి చూపించడానికి అయితే ప్రతి బస్కు ఒక గైడ్ అయితే ఉంటాడు అనమాట. వీనికి మన పర్సనల్ ఒక 50 రూపాయలు ఇవ్వాలి. ఆ 250 వేరు, మళ్ళీ వీనికి ఇచ్చే 50 రూపాయలు వేరు. వీడే అసలైన స్కామ్ నా కొడుకు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒక మ్యూజియం ఉంటుంది, మ్యూజియంకి వెళ్తే 500 కట్టాలి. ఒక 3D మూవీ ఉంటుంది, దానికి 500 కట్టాలి. అట్లా ఒక 1400-1500 బిల్లు చెప్తారు సపరేట్ టికెట్స్ అని చెప్పి. కాకపోతే అందులో ఏడి పోయినా ఏ ఉండదు, అంత ఫ్రాడ్ ఫేక్. అది మనం వెళ్ళమని చెప్తే వానికి నచ్చదు. వానితో మాకు ఒకసారి గొడవ కూడా అయింది. చిన్న చిన్న వాటికి మనం చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ముంబై పోయి కూడా మ్యూజియాలు చూడాలి, రాళ్ళు చూడాలి, రప్పలు చూడాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అది చూడమంటే కూడా వాళ్ళకి నచ్చదు అనమాట. నా సజెషన్ ఏంటంటే ఓన్లీ బస్లో తిరిగే ప్లేస్ల వరకే చూడండి. వితౌట్ టికెట్ ఏం ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లన్నీ చూసేయండి. మ్యూజియం చూడండి, ఏరోప్లేన్ ముక్కలు చూడండి, అది చూడండి, ఇది చూడండి అని చెప్పి ఫ్యాన్ తీసుకుంటారు కానీ వేస్ట్. అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. డబ్బులు ఒక్క తప్పించి ఏమి ఉండదు, అందులో వేసేదే ఉండదు. ఆడ టికెట్ 200 ఉంటుందో, 150 ఉంటుందో, 100 ఉంటుందో తెలియదు. కాకపోతే ఇక్కడ బస్సులో ఉన్నప్పుడు అందరి దగ్గర 500-600 వసూలు చేస్తారు అనమాట. अभी आपको सैंपल दिखाई देगा, सैंपल बैठे हुए हैं. अभी फिलहाल सैंपल बैठे हैं, पर शाम को देखने आओगे कितना गोडाउन. रात के टाइम में इसका नाम है क्वीन नेकलेस. इसी मरीना में उतरना है फोटोग्राफी करने के लिए. ముంబైలోని ఎంతో ఫేమస్ అయిన మెరీన్ డ్రైవ్ అంట. ఇక్కడికి అందరూ లవర్స్ వస్తారంట. అక్కడ చూస్తే కుప్పలు కుప్పలు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చూస్తే కుప్పలు కుప్పలు వీళ్ళే ఉన్నారు. కాకపోతే మా మా గైడ్ గారు ఎవడైతున్నాడో వాడు తీసుకొచ్చి ఎవరు లేని దగ్గర మమ్మల్ని ఆపిండు. వాడు ఒకటే తలకాయ తింటుండు. వాడికి 40 రూపాయలు ఇవ్వాలంట. 40 రూపాయలు ఇస్తాం కానీ ఒర్రగర అయ్యా అని వాడు ఇంటలేడు. సామగొండి చూడమో. ముంబైలోని ఎంతో ఫేమస్ అయిన మెరీన్ డ్రైవ్, దీన్ని ఇంకో పేరుతో క్వీన్ ఆఫ్ నెక్లెస్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి ముంబైలో ఉన్న ప్రేమికులకి ఒక అడ్డా లాంటి ప్లేస్. ప్రతి ఒక్కరు ఇక్కడికే వస్తారనమాట. ఇది 3.6 km లెంత్తో ఉంటుంది. మీకు కూడా పెళ్లి కావాలి, లవర్ కావాలి అనుకుంటే ముంబై మెరీన్ డ్రైవ్లో ఒక 1 వీక్ తిరగండి. తప్పకుండా ఎవరైనా ఒకరు దొరుకుతారు. ఎందుకంటే అంత ఫేమస్ ఇక్కడ. చాలా బాలీవుడ్ సినిమాలు ఇక్కడ షూటింగ్ చేశారు. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, ఇట్లా ప్రతి ఒక్కరి మూవీలో ఈ మెరీన్ డ్రైవ్ అయితే చాలా కామన్గా కనిపిస్తుంది అందరు. మీరు చూసేది ఇండియాలోనే బిగ్గెస్ట్ రిచెస్ట్ మ్యాన్ అయిన ముఖేష్ అంబానీ ఇల్లు అనమాట. ఇది ఒక్కటే నాకు మంచిగా అనిపించింది. దీనైనా కొంచెం దగ్గర నుంచి చూసినాం అంతే. మిగతా అన్ని చూపించుకుంటూ తీసుకుపోతాడు. ఇక్కడ షారూక్ ఖాన్కి జ్వరం వస్తే ఈ హాస్పిటల్ తీసుకొస్తారు, సల్మాన్ ఖాన్ చెయ్యిరితే ఈ హాస్పిటల్ తీసుకొస్తారు. ఈ సోద్ తప్పించి ఏమి ఉండదు అనమాట. ఈ ముఖేష్ అంబానీ ఇల్లు ఒకటైతే కొంచెం దగ్గర నుంచి చూసినాం. सस्पेंस आएगा फिर बताऊंगा, पहले देख लो. आगे जाने के बाद राइट में गली जा रही है. ये गली में घड़ी का टावर है ऊंचा. वो टावर का नाम है राजा भाई मीरा भाई क्लॉक टावर. वो टावर को बनाया गया. ముంబైలో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడానికి అండర్ ద సీ అయితే ఈ టనల్ని అయితే కట్టించారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సముద్రం మధ్యలో కట్టించిన ఈ టనల్ అంటే ముంబైకి చాలా ఫేమస్ అనమాట. ఈ టనల్ నుంచి మనం బయటకు వెళ్తే కొన్ని అర్బన్ సిటీస్కి అయితే మనం యాడ్ అవుతాం అనమాట. ఈ టనల్ కి ఛత్రపతి శంభాజీ పేరు అయితే పెట్టారు. ఈ టనల్ ముంబై సిటీని 2 పార్ట్స్ గా డిజైన్ చేశారు అనమాట. టనల్ అవతలనేమో అంత రిచ్ పీపుల్, టనల్ కి యూతలనేమో అంత పేదవాళ్ళు ఉంటారు అనమాట. ముంబైలో స్లమ్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలా మంది పేదవాళ్ళు ముంబైలో ఉంటారు. बिल्डिंग उसी की है, बंगला भी उसी का है, शाहरुख खान का. ये देखिए एक्सप्लोवर गाड़ी को. ये देखिए आज संडे है क्या? आज शाहरुख खान आने वाला है. ये देखिए मन्नत, दिखा ना मन्नत, ये इसका एंट्री गेट. और पीछे देखिए गौरी खान, सबको ऊपर हाथ दिखा रही. गौरी खान ऊपर देखो, ऊपर गौरी खान सबको बुला रही, चाय भी नहीं बुला रही है. यहाँ पे मन्नत, यहाँ पे जन्नत. ये मुंबई का सबसे बड़ा लवर्स पॉइंट. यहाँ ही जीने मरने की कसम खाते हैं. మధ్యాహ్నం 2 బస్ ఎక్కితే అప్పటి నుంచి తిప్పి ఏదేదో తీసుకుపోయి అన్ని దరిద్రమైన చెత్త ప్లేస్లు అన్ని తిప్పొచ్చి సల్మాన్ ఖాన్ వెళ్ళేది, షారూక్ ఖాన్ వెళ్ళేది. సల్మాన్ ఖాన్ జ్వరం వస్తే హాస్పిటల్కి వస్తాడు, షారూక్ ఖాన్ ఇదైతే హాస్పిటల్ పోతాడు. చిల్లర చెత్త అన్ని చెప్పి బీచ్లు తప్పించి ఏం చూపిస్తాడు. మేము 9 మంది వచ్చినాం కదా, వాళ్ళ 4 అయితే పీకిరు. అవసరం లేదు దీని కింద కూడా డ్యామేజ్ చేసుకోవడం వెళ్ళిపోయారు. మేము మాత్రం సర్లే ఎట్లా పెట్టుకున్నాం కదా డబ్బులు అని చెప్పేసి అయితే వీళ్ళతోటే కంటిన్యూ అవుతున్నాం. ఇది బీచ్ సంథింగ్ చౌపాటి బీచ్ అంట. ఇక్కడ మొత్తం లవర్స్ కూడా ఫేమస్ అంట. మెరీన్ డ్రైవ్ అండ్ దీంతో పాటు చౌపాటి బీచ్, 2 లవర్స్ ఫేమస్ అంట.
నైట్ టైం ముంబై వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లైటింగ్స్, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇండియాలోనే పెద్ద బిల్డింగ్స్ అంటే ముంబైలోనే కనిపిస్తాయి. నైట్ టైం వ్యూ పాయింట్ చాలా బాగుంది. మధ్యాహ్నం 2 గంటలకైతే బస్ ఎక్కితే అన్ని ప్లేసులు చూపించి సల్మాన్ ఖాన్ ఇల్లు, షారూక్ ఖాన్ ఇల్లు, సంజయ్ దత్ ఇల్లు, ఓన్లీ బాలీవుడ్ యాక్టర్స్ ఇల్లులు అన్నీ, నెక్స్ట్ కొన్ని బీచ్లు, ఇట్లా కొన్ని ప్లేస్లు అన్నీ చూపించిన తర్వాతకి మనల్ని తీసుకుపోతే సిఎస్ ఇంటి దగ్గర దింపారు అనమాట. ముంబై ట్రిప్ కన్క్లూజన్ ఏంటంటే తిరగొచ్చు 250 రూపీస్కి బస్లో ఎంజాయ్గా తిరగచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పే ప్లేస్లు ఏదైతే ఉన్నాయో లైక్ 3D మూవీ, లైక్ మ్యూజియంస్, ఇవన్నీ స్కిప్ కొట్టాయి. ఇంకో విషయం పర్సనల్గా అర్థం కాదు ఏంటంటే ఈ ఫారినర్స్ అందరూ డైరెక్ట్ ముంబైకి ఎందుకు పోతారు? పోయి ముంబైనే చూస్ చేసుకొని ముంబై ఇంకా స్లమ్ లాగానే ఉంది, ఇండియా స్లమ్ లాగానే ఉంది, ఇండియా ఇంకా డెవలప్ కాలేదని చెప్పి ఎక్స్ప్లోర్ చేశారనమాట. వాళ్ళే హైదరాబాద్కో లేకుంటే బెంగళూరుకో వస్తే వాళ్ళకి అసలైన ఇండియా అంటే ఏంటో అర్థమవుతుంది. కాకపోతే ఈ ముంబైకి పోయి ఈ స్లమ్ గాల చేతిలో, ఈ స్కామర్ గాల చేతిలో వాళ్ళు పడి దీని గురించి బ్యాడ్గా పోర్ట్రే చేస్తారు. ఇదంతా నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కనిపించిన ఒపీనియన్. మీరు కూడా ముంబైకి వెళ్తే అస్సలు మోసపోకండి. ఫస్ట్ టైం ముంబై వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో 100% హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.